ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 5వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఇది వనభోజనం యొక్క మహిమ గురించి చెప్పుకుంటున్నాం. వశిష్ఠుడు ఇలా చెప్తాడు: ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానాదన పూజంతరం శివాలయం నందు కానీ వైష్ణాలయం నందు కానీ శ్రీమద్ భాగవత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమునైనను కంఠస్థమను ఆచరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమున యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠులు వారు చెప్తిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఈ బ్రాహ్మణ యువనకు నీచ జన్మ మేల కలుగును, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తారు: రాజా, కావేరీ తీరం ముందుకు చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలవాడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివవర్మ. శివవర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచుల సావాసాలు చేసి దురాచారపరుడై వెలుగుచుండెను. అతని దురాచారములకు చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, ఓ బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుచున్నారు. నిన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. అందువలన నీవు అటుల చేయవని బోధించను. తండ్రి, స్నానం చేయటం అంటే ఉరికిపోవుటకు మాత్రమే కానీ స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున్నా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారి సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాసం ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలక రూపంలో బ్రతికిదువు కాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివవర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపు, అజ్ఞాంధకారములో పడి దైవమును దైవ కార్యక్రమాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావం వల్ల గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచన ఇప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరించండి అని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపము అనుభవించుటకై మూషికమై పడియుండుగా నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహసిద్ధి కలిగి ముక్తిని పొందుతావు అని చెప్తాడు. వెంటనే శివశర్మ ఎలక రూపమొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండేది. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంన ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రయించి లోకాభిరామాయణం చర్చించుకున్నట్టు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నది తీరమున స్నానమార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెరి. ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తిను వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు త్వరలో నుంచి నక్కి నక్కి చూస్తూ ఉండేది. అంతలోనే ఇంకొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చని దుర్బుద్ధితో అక్కడికి వచ్చి చూస్తాడు. అక్కడ చూస్తేనేమో అందరూ మునీశ్వరులే. వారిని చూడగానే తన మనస్సు మారిపోయింది. వాళ్ళకి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందరి నుంచి వచ్చారు? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతముకు వచ్చితిమి.
స్నానం ఆచరించి కార్తీక పురాణం పఠిస్తున్నాము. నీవు కూడా ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపుము అని చెప్తాడు. అటుల కిరాతకుడు కార్తీక మహాత్యము శ్రద్ధగా ఆలకించుచుండగా తను వెనుకటి జన్మలో వృత్తాంతం జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణాంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండడం వలన పురాణమంతా వింటూ ఆ ఎలుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపం పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైతని అని తన వృత్తాంతం చెప్పింది. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కార్తీక పురాణం ప్రతిరోజు చదివినా లేదా ఇది వీడియో పెట్టుకొని వినినా మీకు అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.